నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గల నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఈరోజు మీ కుటుంబాల మీద, మీ మీద దేవుని బలమైన హస్తము ఉంచబడి మీరు దీవించబడుదురు కాక. ఆమేన్. మీరు దేవుని ఆశీర్వాదాల కొరకు ఎంతగానో వేచి ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడబోయే ఈ మాటల ద్వారా మీ వాగ్దానము మీకు బయలుపరచబడబోతోంది. ఆమేన్. చూద్దామా? లేవీకాండము 20 వచనంలో, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందెదరు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు నేను దానిని మీకు ఇచ్చేదను. ఈ లోకములో ఏ ఆశీర్వాదమైనా జ్యోతిర్మయుడైన దేవుని సన్నిధిలో నుండి మన కొరకు రావాల్సిందే. ఏ ఆశీర్వాదాన్ని నీవు పొందాలని దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కొరకు మొరపెడుతున్నావో, నీ మొర విని ఆకాశమందున్న దేవుడు ఈ వాగ్దానమును నీకు దయచేస్తా ఉన్నాడు. నీవు అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. స్వయముగా దేవుడే నీకు స్వాస్థ్యముగా, ఎన్నడూ ఎవరు నీ దగ్గర నుండి ఎన్నటికీ తీసివేయబడని ఆస్తిని, తీసివేయబడని గొప్ప స్వాస్థ్యమును దేవుడు నీకు ఈ వాగ్దానము ద్వారా దయచేయబోతూ ఉన్నాడు. అయితే నీవు ఏమాత్రము దేవునితో నీకున్న సహవాసాన్ని ఏమాత్రము నీవు ఆలస్యం చేయక, ఏమాత్రము ఆ యొక్క సహవాసముని వెనుదిరగక, నీవు క్రమముగా దేవుని అడుగుజాడలను వెంబడించినప్పుడు ప్రతి ఆశీర్వాదము నిన్ను వెతుకుంటూ వచ్చునుగాక. దైవజనుడైన అబ్రహాము జీవితాన్ని బైబిల్ గ్రంథములు గమనిస్తే ఏ విధంగా మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి అంత అర్హుడు ఏ విధంగా అయ్యాడు అని బైబిల్ గ్రంథాన్ని చదువుతూ చూసినప్పుడు ఆయన యథార్థముగా దేవుని ఎదుట నడిచాడట. తన హృదయం అంతటితో యథార్థముగా దేవుని సేవించాడు. హృదయం అంతటితో దేవుని సేవించాడు. అయితే దేవుని నుండి ఏదైతే వింటున్నాడో, ఏదైతే వాక్యముగా ప్రతిదినము దేవుని స్వరాన్ని వింటున్నారో ఆ వాక్యానికి కట్టుబడి, ఆ వాక్య ప్రకారముగా పక్కకు తొలగకుండా యథార్థముగా దేవుడిని చూస్తూ, మనుషులను చూసి కాదు, ఈహలోక సంబంధమైన డబ్బును చూసి, అధికార మత్తును చూసి, మరి ఏ విధమైన మత్తులో తాను ఉండక కేవలం తనను పిలిచిన దేవుని స్వరాన్ని, ఆ మాటను మాత్రమే గట్టిగా పట్టుకొని అలా నడిపించబడినప్పుడు దేవుడు కూడా అతనికి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను దయచేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఆశీర్వదింపబడటానికి ముందుగానే ఇదిగో వాగ్దానాలు, వచనాలు ఈ విధంగా రాయబడ్డాయి. ఆదికాండం 17 వచనములో అబ్రహాము ఆశీర్వదింపబడటానికి ముందు, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివయున్న ఈ దేశమును, అనగా కానాను, పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశం అంతటిని నీకును నీ సంతతికి, నీవు పరదేశిగా ఉన్న ఈ దేశం అంతటిని కూడా నేను నీకు స్వాస్థ్యముగా దయచేయబోతున్నాను. హల్లెలూయా. నేను వారికి దేవుడనై ఉండును. నెక్స్ట్, నీ తర్వాతనే కాదయ్యా నీ బ్లెస్సింగ్స్, నీ తదనంతరము, నీ తర్వాత ప్రజలను కూడా, నీ సంతానమును కూడా నేను ఆశీర్వదిస్తాను, వారికి నేను దేవుడనై ఉంటానని దేవుడు ఆశీర్వాదాన్ని ఇయ్యకముందు మాట్లాడిన మాటలు మరి ఈరోజు ఈ వాగ్దానం నీ ఎదుటికి రాబోతోంది. నువ్వేం విశ్వసిస్తున్నావు? అబ్రహాము యొక్క ఆశీర్వాదాలే మనది. అబ్రహాము పాత నిబంధన కాలపు వ్యక్తి అయినప్పటికీ యేసుక్రీస్తు అబ్రహాముగా మనకుండి ఆయన కల్వారి శిలువలో రక్తాన్ని చిందించి మనకు దేవుడుగా ఆయన మార్చబడ్డాడు. అబ్రహాము ఆశీర్వాదము యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా మనందరికీ కూడా ప్రాప్తించనయ్యింది. ఆమేన్.
ఈ వాగ్దానమును గట్టిగా పట్టుకొని మనము యేసయ్యలో ఈరోజు ప్రార్థించి అడుగులు ముందుకు వేసినప్పుడు తప్పనిసరిగా దేవుడి వాగ్దానాన్ని అబ్రహామును ఆశీర్వదించిన అదే దేవుడు ఏ మాత్రము పక్షపాతం కాకుండా దేవుడు మనలను కూడా అలాగూ ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మనము అబ్రహాము వలె యథార్థముగా బ్రతికినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీతో ఏమైతే చెప్పాడో అది నెరవేరుస్తానంటున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా సున్నైనా పొళ్ళైనా పోక అవి నీ జీవితంలో నిరర్థకము కావు. నీవు అడిగినవన్నీ పొందుకొనుటకు నీకు కావాల్సిన కృప దేవుడు ఈ యొక్క ఉదయకాల వాగ్దాన కార్యక్రమం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుని వద్ద నువ్వు అడుగున్నది అది ఏదైనా సందేహము లేకుండా నీవు అడిగినప్పుడు తప్పక నిశ్చయముగా నీవు దానిని పొందుకుంటావు. పొందుకునేదేదో స్వాస్థ్యముగా పొందుకుంటావు, తాత్కాలికంగా కాదు. స్వాస్థ్యముగా నీవు అడుగున్నది ఏదో ప్రార్థన ద్వారా అది నీవు స్వాస్థ్యముగా పొందుకుంటావు. ఆశీర్వాదం కొరకు మొరపెట్టండి. ఆల్రెడీ మొరపెడుతున్న దేవుని పిల్లలు ఏమాత్రము విడిచిపెట్టొద్దు. మీ అంశాలను దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని సన్నిధిలో కుటుంబాలుగా చేరండి. దేవుని సన్నిధిలో నిలవబడి ఆయన సముఖములో మీరు అడగండి. అడిగిన ప్రతి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం అది? అబ్రహాముకు ఇచ్చిన పరిపూర్ణమైన స్వాస్థ్యముగా, నిత్య స్వాస్థ్యముగా అనుగ్రహింపబడిన ప్రతి వాగ్దానం, ఆరోగ్యం కావచ్చు, వాహనం కావచ్చు, ఆస్తి కావచ్చు, పిల్లల ఎదుగుదల కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆత్మీయ శారీరక బలం కావచ్చు, ఘనత కావచ్చు, ప్రతి ఆశీర్వాదము ఈ వాగ్దానములో మనకును అబ్రహాము ఆశీర్వాదములో మనకును గుప్తములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన కన్నులు దేవుని వైపు నిలుపుకుందాం. అబ్రహాం ఆశీర్వాదము ఎలా పొందుకోవాలో, యథార్థమైన మనసుతో హృదయముతో దేవుని ఎలా వెంబడించాలో, ఏది వింటున్నామో దేవుని వాక్యముగా ఆ ప్రకారంగా కుడి ఎడమలు తొలగిపోకుండా నడిపించబడినప్పుడు తప్పక ఈ ఆశీర్వాదాన్ని కుటుంబానికి ప్రాప్తించుగాక. మహాపరిషుడా, జీవము గల తండ్రి, ఉదయకాలమందు ఈ వాగ్దానములు ఎందరైతే శ్రద్ధగా వింటున్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి కన్నీరు తుడిచివేసి ఆ స్థలములో మీ ఆశీర్వాదపు ఊట ఇక ప్రారంభించునుగాక. నా తండ్రి, అనారోగ్య అవస్థలో ఎంతమంది ఓటమి అప్పచేయాలో ఆశీర్వాదం కొరకు అరులు చాచుచు కన్నీరు విడుస్తూ దివారాత్రములు మీ సముఖములో చేరి మొరపెడుతున్నారో వారిని దాటిపోక ఈ క్షణమందే మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆస్తికి కర్తలుగా, ఐశ్వర్యవంతులుగా అబ్రహాముకు మీరిచ్చిన ఆ ఆశీర్వాదములో